అన్నదమ్ములలోన అతి ప్రియతముని నకులుని ధర్మనందనుడు కోల్పోయే. ఎందుకండి ఆప్ చేశారు? మామా, నీకు నరాల బలహీనతే, పైగా హిస్టీరియా పేషెంట్ కదా, ఎమోషనల్ పిక్చర్స్ చూడొద్దని మీ డాక్టర్ అని చెప్పాడు. ఏమండి ఏమండి పాండవులు అడవులకి పోయేదాకా చేస్తానండి. వాళ్ళ అడవులకు పోయేదాకా నువ్వు చూస్తే నేను పిచ్చి హాస్పిటల్ దాకా పోవాల్సి వస్తుంది. నోరు మూసుకుని రెస్ట్ తీసుకో. వెళ్ళండి వెళ్ళండి, మీకు ఆఫ్ చేయడం తప్ప ఆన్ చేయడం తెలియదు కదా, నేను చేసుకుంటాను. ధారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ దూచి రంభోరు నిజోరు దేశముననుండగ పిల్చిన ఇద్దురాత్ము దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు తరోరు చేయుదు సుయోధను ఉగ్ర రణాంతరంబున. బానిసలు బానిసలకి ఇంత అహంభావమా? నీ కన్నుల ముందు ఒక్క నిమిషం అలసైతే ఉన్న బట్టలు కూడా ఊడిపోయింది. మండో ఉండు ఉండు, అమ్మోరి హిస్టీరియా తగలబడు. ఓరి దురిత కార్య నిర్వహణ దురీనా దుష్ట సాంగత్య పారిన దుశ్శాసన, నా గుడ్డలిప్పుతావరా? నా చెప్పబోయింది, నేను ఎప్పుడు తీయట్లేదే, కడుతున్నా. కౌరవ బచ్చ, ఏక వస్త్రనైన నన్ను సభకు ఈడ్చుకు వచ్చి వివస్త్రణ చేసి కాదందువా? నా భర్త వాయునందనుడు నీ వీపు నా భీమసేనుడు ఎక్కడా? నా అర్జునుడు ఎక్కడా? నకుల సహదేవులారా, నా పతులు ఎక్కడా? నేనే నీ పతిని, సన్నాసిని. నువ్వు నా పతి చొక్కా పైకెత్తు. అయ్యో ఏమైందా నీకు? జ్వరం వచ్చింది సార్. నీకు జ్వరం వచ్చిందంటే ప్రపంచంలో ఎవడైనా నమ్ముతాడా? ఇంకేంటి కంప్లైంట్స్? ఆకలేట్లేదు సార్. ఆహా, మహానుభావ, భగవంతుడా, ఎంత మంచి పని చేసావయ్యా. భారతదేశాన్ని నీ భారీ కష్టాల నుంచి కాపాడావా? సరే, నోరు తెరు. పేషెంట్ చావు బతుకులో ఉంటాను. నోరు తెరు. బావా, నేను బావా నీ అక్క మొగుణ్ణి, సన్నాసిని. నువ్వా బావా? అక్క ఆరోగ్యం ఎలా ఉంది? ఏం చెప్పమంటావు బావా? పాండవ వనవాసం సినిమా కేబుల్ టీవీలో చూస్తుంటే దీనికి ద్రౌపది దయ్యం పట్టుకుంది. గుడ్డలు పొదీసుకుని నన్ను పట్టుకుని దుర్యోధన దుశ్శాసన అంటూ పిచ్చ కొట్టుడు కొట్టి తరివేసింది బావా. అసలు బుద్ధి ఉందా? నీకు ఎన్నిసార్లు చెప్పాను దానికి ఎమోషనల్ సినిమాలు చూపించదని? మొన్నటికి మొన్న సతీష్ అక్బాయ్ సినిమా చూసి పండ్రిపడ వెళ్ళిపోయిందా? భజన చేసుకుంటూ వెళ్ళి తెచ్చుకున్నాను కదా బావా. తెచ్చుకోవాలి కదయ్యా. మొన్న ఏం చేసింది? కర్తవ్య సినిమా చూసి నేనే విజయశాంతిని ఈ లాఠీ తీసుకుని నీ డ్రెస్ వేసుకుని వీధిలో పడిందా? పునరీకాక్ష ఇలా తన్నులు తింటూ తెచ్చుకున్నాను కదా బావా. తెచ్చుకోవాలయ్యా. ఎవరి కోసం తెచ్చుకుంటావు? నువ్వు నోట్లోంచి థర్మామీటర్ నీకు. అసలు నీకు బుద్ధి ఉందా? దానికి కేబుల్ టీవీ కనెక్షన్ ఎందుకు ఇచ్చావు? ముద్దు ముచ్చట్లు ఎలాగూ లేవు, కనీసం కేబుల్ కనెక్షన్ ఇప్పించమని ఏడుస్తుంటే ఇప్పించాను. ఎమోషనల్ సీన్స్ చూడద్దే అని మొత్తుకుంటే చూసింది. ఇప్పుడు పంచపాండవులు కావాలని పట్టుబట్టి కూర్చుంది. స్వయంగా దానికి 5 ముగుళ్ళని నేనెక్కడ తెచ్చి చూపించకపోతే దాని పిచ్చి ముదురుతుంది. ఎలాగైనా సరే పాండవులు లాంటి వాళ్ళని పట్టుకొస్తే తప్ప దాని రోగం నయం అవ్వదు. సార్, థర్మామీటర్ తీస్తారా? ఏది మింగావా? చెవులో పెట్టారు సార్. చెవులో పెట్టానా? వెరీ గుడ్. దాన్ని తీసి ఎక్కడో తోట పెట్టుకుని ఆ గదిలో పడుకోపో. అబ్బా, కొట్టకండి సార్. ఒక్కసారి కొడితే 100 సార్లు కొట్టినట్టుంది. నేను ఇటు అడుగుతుంటే నువ్వు అడుగురికి సమాధానం చెప్తావేంటి? తల తిరుగుతుందే? తిరగట్లేదు సార్, అదే ప్రాబ్లం. కొట్టిన చోట కొట్టకుండా కొట్టాడు, మెడ పట్టేసి. ఓ పోలీస్ దొరా, నువ్వు ఫీల్ అవ్వనంటే అతల నేను తిప్పుతా. నేను ఫీల్ అవ్వా, నువ్వు తిప్పు. ఇట్లా సైడ్ తిరుగు. తిరిగిన అరే నీ పెండం సంతలో తప్పిపోను. ప్రతిసారి ఇటే నగట్ల సైడ్ తిరగవయ్యా. తిరిగిన ఎత్తుకో. అరే ఎత్తమన్నది నిన్ను కాదు,
కాదవయ్యా పోరండి. ఓ సారీ, నిన్నే. థ్యాంక్ యూ. అరే నన్ను కాదవయ్యా, చేతులెత్తుకో. ఎత్తినా ఇంకా ఎత్తు. ఎత్తినా. జై భజరంగ బలి. పోయిందే, ఇట్స్ గాన్, గయా పోచే. చూసారా ఎస్ఐ గారు మా టామీ వైద్యం? ఎవరు? ఇంతవరకు నువ్వు వినని గొంతు, ఇంతవరకు నువ్వు చూడని ఫేస్. భారతంలో అయితే అభిమన్యుడి టైపు, పల్నాడులో అయితే బాలచంద్రుడి టైపు. నీ ఎదురుగా పసుపు కవర్తో ఓ పోస్టును చూడు. అది తెరవగానే నీ పేరు కూడా మర్చిపోతావు భక్తవత్సలం. మళ్ళీ ఫోన్ చేసి నేనే గుర్తు చేస్తాను. సౌండ్ చేయకుండా చూడు. సార్, ఎవరు బయలుదేరు? నాయుడు గారింటికా సార్? కాదు, పోలీస్ స్టేషన్ కి. ఇందాక మీరు నాయుడు గారింటికి వెళ్ళమన్నారు కదా సార్? వద్దు, ఇప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్ళమంటున్నారుగా, బయలుదేరు. ఆ కవర్ లో ఏముంది సార్? నా బూరు వద్దు. అదిగా సార్ అసలు. I say you go away. ఐ సే యు ఫాలో మీ. ఎస్ సార్. బావా, అందులో ఏముంది? ఏ ఉన్నా పర్వాలేదు, కీర్తి మెల్లో నేను తాళి కట్టేస్తా. అరే అరే, దాచాలంటే దాగదులే, దాగుడు మూతలు సాగవులే, వలపులు సంఖ్యలు విడిచేదాకా వదలను 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 లే. బాబాయ్, ఇజ్జత్ పోయే. చిన్నమ్మ గారు ఒంటి మీద 2 సెడ్డీలున్నాయి గంతే. బిషో, ఇదేమిటిది? ఒక్కసారి చూస్తే 100 సార్లు చూసినట్టుంది. బావో, కొంప మునిగింది. ఈ యాంగిల్లో కీర్తిని చూస్తే వాడు ఊరికే ఉంటాడంటావా? అయిపోయింది. ఈ పార్టీకి న్యూయార్క్, న్యూజివీడు సింగిల్ అయిపోయి ఉంటాయి. ఇక్కడే కలుసుకున్నాము, ఎప్పుడో కలుసుకున్నాము. అబ్బో, మళ్ళీ పాట పాడావంటే సౌండ్ లేకుండా చంపుతాను నిన్ను. రే, ముందా కన్ను కట్టిన గత తీసారా? Why? లేకపోతే టాడా కేసులో నిన్ను నన్ను అరెస్ట్ చేసి పోలీసులు ఎలా తిప్పుతున్నారు అనుకుంటా. అమ్మో. సార్, నీకే వచ్చిందయ్యా? ఐడియా వచ్చింది సార్. ఇక్కడికి దగ్గరలో ఒక ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఉంది. ట్రై చేద్దామంటారా? ఎందుకయ్యా నువ్వు వచ్చింది? అందుకే నీకు సన్నాసి అని పేరు పెట్టారు. ఇంకా ట్రై చేద్దామంటావు ఏంటి? వెళ్ళు, మంచి సౌండ్ ఎఫెక్ట్ ఎట్టకి. ఫాలో మీ. ఎస్ సార్. నేను ఒక్కసారి వెతికానంటే 100 సార్లు వెతికినట్టు. వెళ్ళు. ఆ బూచాడు నా కీర్తిని దాచాడు లేక దోచాడు. వాట్ ఈస్ దిస్? హతవిధి. ఈ పగిలిన గాజులు చితికిన శీలానికి గుర్తు. సన్నాసి, వీడు రావద్దు. అదిగా సార్ మీ అమ్మాయి. వద్దు, ఇటు రావద్దు. అయ్యో, మీకు తెలియదు సార్ వాళ్ళు. I say you go away. అదేంటి బావా అంత ఎమోషనల్ గా డైలాగులు చెప్తున్నావు? కొంప తీసి అక్కడ జరగకూడదు ఏమన్నా జరిగిందా? నువ్వు చూడకూడదు ఏమన్నా చూసావా? నిన్ను ముయ్యమన్నాను డోరు. ఇప్పుడు నువ్వు వెళ్ళవయ్యా. అయినదేదో అయినది అని నువ్వు ఆయన చేతులు పట్టుకున్నావంటే లోపల జంబలగిడి పంపేదో జరిగిపోయే ఉంటుంది. అబ్బా, ఓరి ముసలోడు, ఆ ఫారెస్ట్ లో ఏం పీగేవరా నిన్ను తగలయ్యా. అరే పోయా, బావలేదు ఎవరు వస్తున్నాం పాండవులు. ఏడు బావా? బావా, దొరికారా పాండవులు? దొరకలేదు. శ్రీరామనవమి సీజన్ కదా, అందరూ నాటకాలకు బుక్ అయిపోయారు. అదిగో ద్వారక, అదిగో ద్వారక, ఆలమందలవిగో. ఎవడా ఇడు? రాత్రి నాటకం ఆడి తప్పతాగి రోడ్డు మీద గల్లాట చేస్తుంటే పట్టుకొచ్చి లోపలేసారు సార్. విధి వైపరీత్యం మనకు ఎవరేమి చేయగలరు? ఈ దూడల రంగారావు అంటే 10 జిల్లాలకే ప్రసిద్ధి. రంగస్థల గండ, పద్యలాగా చండ, కొండ మీద బండ, వేరుశనగ ఉండ. నువ్వు ఎవడైతే మాకంటయ్యా? అలవాట్లో పొరపాటు. రాత్రికి రవీంద్ర భారతిలో నాటకం ఉంది. వదిలేయండి బాబు, రాత్రికి కాదు, నాటకం ఇప్పుడే ఉంది. భయపడతావేంటి? ఎవరది? పాండవ మధ్యముండను, కుంతి పుత్రుండను, అర్జున నామధేయుండను. ఏమిటి స్వామి, దుర్మదాంధులు కౌరవులు పడగొట్టినారా? ధర్మనందనుడు ఎచ్చట ఈ మధ్య బయట తిరుగుటలేదు. ఏమి చేసిన వెధవ పనికి సిగ్గుపడి. మరి నక్కుల సహదేవులు గుర్రాలకు మాలిష్ చేస్తున్నారు. కటకట, బాణములకు పాలిష్ చేయవలసిన వారు గుర్రములకు బాలిష్ చేయుటయా?
అయ్యో విధిని ఏమందును? నువ్వేమనొద్దులే గాని ఏమి నీ కోరిక? భీమసేనుడు నా జుట్టు ముడి వేయవలేను. ఆయన ఎందుకు నే వేసిపోతా? ప్రతిన చేసినట్టు వారు కదా. అయితే తర్వాత వస్తాడులే. ఇప్పుడేమి నీ కోరిక? ఈ నగరంలో తీర్థము కల్మషము ఇష్టము. అవును, త్రాగుట బహు కష్టము. గంగ నాకు ఇష్టము. దొరికిన చో త్రాగుము, నాకేమీ నష్టము. స్వామి, ఏమి? ఈ బాణంతో మీరు తెప్పించవలేను. తెలుగు గంగ, తమిళ గంగ, ఆకాశ గంగ. ఆకాశ గంగ. వాటర్ ట్యాంకుకు బొక్క పెట్టేతను. ఆ? అదే ఎక్కువ పెట్టేతను. ఏమి ఆర్తనాదము? నా దెబ్బకు ఆకాశము తిరిగి అరిచినది. ఆ ఆ స్వామి, ఏమి? మరో బాణం వేసి పాతాళ గంగను తెప్పించు. పాతాళ గంగ. బావా, పాతాళ గంగ, పాతాళ గంగమ్మరారా. ధన్యురాలిని స్వామి, ధన్యురాలిని. ఎందుకైనా మంచిది, జగ్గులో పట్టుకొనుము. నా భార్య నాతో నటిస్తూ మేకప్ పాడుతూ లేచిపోయింది. ఈ పిచ్చిదాన్ని లేవ తీసుకుపోతే పక్క వేషానికి దిగులే ఉండదు. ఏమిటి స్వామి చింతించుచున్నారు? మరేమీ నువ్వు లేదు దేవి. ఆ కౌరవాధములు మనల్ని వనవాసమునకు పంపించుటకు ముందే మనము దేవలోకమునకు పోయిన ఎట్లుండును అని. బళాబళి, బాగుండును బాగుండును. అయితే పదా రండి స్వామి. అమ్మో, సింహద్వారము ప్రమాదము, తోక ద్వారమే మేలు, ఇటు కాదు అటు. రండు రండు. ఏమిటయ్యా నీ లీలలు? ఇంట్లో ఇల్లాలతో సుఖం లేదు, వంటింట్లో ప్రియురాలి ఫెసిలిటీ లేదు. ఎంత లంచం తీసుకుంటే మాత్రం ఏమిటి ప్రయోజనం? బావా, 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 అయ్యో బావా, అయ్యో ఇన్స్పెక్టర్ ఆడకూడదు, దొంగలకి జీప్ అవుతాం. ఏం చేయమంటావు బావా? ఇప్పుడు భీముడు కావాలని కూర్చుంది, అంతే కదా. అర్జునుడు దొరికారు కదా, భీముడు వాడే దొరుకుతాడు. దొరికిన అర్జునుడేమో లేపుకుపోవాలని చూశాడు, దొరకపోయే భీముడు దోచుకుపోతే అంతరా కర్మ. బావా, చుట్టూ విరబోసుకుని నగలన్నీ పెట్టుకుని వనవాసానికి రెడీ అయింది బావా నీ చెల్లెలు. ఎంత ఆకలిగా ఉన్నారో, ఇంకో 10 లడ్డూలు అరగించండి స్వామి. మొత్తం మూటగట్టేవు, రాత్రికి మందులో లాగించేస్తా. మందంటున్నారు, మీకేమైనా జబ్బా? బీహార్ జైలు జ్వరం వచ్చి 6 కేజీలు తగ్గాను. కటకట, మిమ్మల్ని కటకటాల్లో పెట్టారా? ఇదంతయు ధర్మనందుని వల్ల వచ్చినది స్వామి. మనము వనవాసము వెళ్ళుట ఎప్పుడు, వచ్చుట ఎప్పుడు? వనవాసం వెదురు బొంగ అనుకున్న పని అయితే కింగులో బతకచ్చు. ఏమి మీ భాష ఒక విధముగానున్నది? గంధర్వుడు శాపం దేవి. అవును, ఈ ఒంటి నుండి ఆభరణములేనా లేక పెట్టులో ఇంకేమైనా ఉన్నవా? ఉన్నాయి స్వామి, ఎందుకు? ఏమీ లేదు దేవి, ఒంటి మీద నేను నగలుంచుకుని అరణ్యములలో తిరుగుట ప్రమాదము, దొంగలు దోచుకుందరు. అవునవును, ఏం చేయదము? మొత్తం మూటగట్టేము, భద్రం చేసేది నీ సొమ్ము. చిత్తం స్వామి. అదెందుకు స్వామి? అడవిలో కోళ్లు కుయ్యవు దేవి, అలారం ఎంతో అవసరము. చిత్తము చిత్తము. ఈ పాటల పెట్టు కూడా తీసుకుపోదాము, కాలక్షేపమునకు పనికివచ్చును. పెట్టుము పెట్టుము. గొప్ప చమత్కారం అయ్యా బావా. ఆల్రెడీ భీముడిని అరేంజ్ చేసి ఏమీ తెలియదు నాటకాలు ఆడతావా? బలేవాడివే నీ చూకులు నువ్వు. నేను అరేంజ్ చేయటం ఏమిటి, నువ్వు అరేంజ్ చేసిన అన్నట్టు. నేనేం అరేంజ్ చేయలేదయ్యా బాబు. నువ్వు అరేంజ్ చేయలేదా? నేనేం అరేంజ్ చేయలేదయ్యా, నీ మీదొట్టు నువ్వు అరేంజ్ చేసావనుకున్నానే. ఏం తెలియదయ్యా. మరి మరి వీడెవడు? వామ్మో. దేవి, స్వామి, నీవు వెచ్చడనే ఉండుము, నేను రథం మాట్లాడి తీసుకొచ్చేదను. చిత్తం స్వామి, త్వరగా రమ్ము. అటులోనే రే దొంగ ఎదవా, రథం మాట్లాడి తీసుకొస్తావురా? నీలాంటి 420 ఎంతమందిని చూశాను నేను. నేనా? నిన్ను కాదు వాడిని. పద. స్వామి! ఏయ్, ఆగరా, ఏయ్. ఆగు. రథం కావాలా వీడే నీకు? దుశ్శాసనుడు, ఆ? వాడే దుర్యోధనుడు. అవునా? చంపుము, బాదుము. ఆ. గటగట ఎట్టి కష్టములు పడినవి. ఓరి దుర్మదాంత, అసలే చింతాక్రాంతుడనే ఉన్న నాపై మేరు పర్వతం వలె స్వామి! అయ్యో, అన్యాయం, అక్రమం. అయ్యో. కూర్చో. ఏమిటి మా వాడిని అరెస్ట్ చేసావట? సార్, తమతో చెప్పకుండా తమ ఇంట్లో కుక్క పిల్లను కూడా అరెస్ట్ చేయనే. మీ బావమరిది ఎయిర్పోర్ట్ లో బ్రౌన్ షుగర్ స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయాడు. వాళ్ళు నాకు అప్పగించారు. నా తప్పేముంది చెప్పండి. అసలు నువ్వు ఎయిర్పోర్ట్ కి ఎత్తుకెళ్ళావురా? నీవు లేక ఫ్లూటు పలుకలేనన్నది, నేను లేక రాదా
నిదుర రాదన్నది ఓ రేయ్. మాటలతో కాదు మాటలతో చెప్పు. ఏం చెప్పమంటావు బావా? నన్ను పెళ్లి చేసుకుంటారని ఈ గడ్డ పెంచి పట్టించి తన అమెరికా బిషో పారిపోయింది. ఆ, ఆ, కాపలకాయరా వెధవంటే కుట్రమంటావా? అనుభవించరా అనుభవించు. బావో నన్ను విడిపించుకుంటా వెళ్ళిపోతావేంటి? నిన్ను విడిపిస్తే రాజమండ్రి సెంట్రల్ జైల్లో రాళ్ళెవరు కొడతారు బాబు? చిత్తముదేవి నువ్వా భటుడు వేషంలో ఉన్న దుశ్శాసనుడివి సభలో వస్త్రాలు విప్పి ఎవరు? గదిలో మానభంగం చేయాలని చూచిచున్నావా? నేనా? తుచ్చ గోందరిక బచ్చ అదేదో, తుచ్చ కొట్టమా. గోందరిక బచ్చ కొట్టమా. తుచ్చ కొట్టమా. గోందరిక బచ్చ ఏందా కొట్టడం? తుచ్చ తుచ్చ బామా అయ్యయ్యయ్యో నేను దుశ్శాసనుడేమిటి, ఇది ద్రౌపదేమిటి, ఏ జన్మలో చేసుకున్న పాపమిది. బావా డోంట్ వర్రీ, ఈ రోజు నుంచి నీ కష్టాలన్నీ తీరిపోయినాయి. అక్క రోగానికి మందు తెచ్చా. ఇదే ఆ, ఇది ఎట్లా మింగుతుంది? ఇది మింగదు, VCR లో పెట్టి చూపిస్తా. పాండవనవాసం క్యాసెట్ మెడ్రాస్ నుంచి స్పెషల్ గా తెప్పించా. ఇది మళ్ళీ రీప్లై చేసి చూపిస్తా. అక్క రోగం కుదిరిస్తా. తొందర కానివ్వు బావా, పెడతానుండు. కానివ్వు. ఇదే కనుకది. హే కృష్ణ కృష్ణ నన్ను కరుణించావా? కంచిపట్టు చీర, బనారస్ చీర, మైసూర్ సిల్క్, కాశ్మీర్ సిల్క్. ఆహా, ఎంత దయా ఎంత దయా! నువ్వు భగవంతుడు కాదు, బట్టలు కొట్టు ఓనర్వి. నాకు కనిపించే కృష్ణుడు మీకు కనిపిస్తున్నాడా? అయ్యో ఇప్పుడేంది, నాకు 3 నెలల బట్టి కనిపిస్తున్నాడు. భక్తవత్సల కృష్ణ ముకుంద మురారి. మళ్ళీ పడ్డానే. బావా ఈ రోజు నుంచి నీ కష్టాలన్నీ హాయిగా తీరిపోయినాయి. బాబు మ్యాక్డోలో ఫుల్ చిల్లర మిగిలితే తీసుకో. ఎంజాయ్ చేయి, ఎంజాయ్ చేయి. ఏంటిది? మ్యాక్డోల్ ఫుల్ అండి. మందేది? మందు 10 రూపాయలకి రాదండి, బాటిల్ వస్తుందండి. నా చేతిలో ఉన్న ఆఖరి నోటిది. ఇది అయ్యేలోపు నా బాసు నాకు కనిపించలేదనుకో, నా పని ప్ష్యు. 100 నోటు వేసేద్దాం. ఆకలిగా ఉంది, ఒక్కప్పుడు ఆ 100 రూపాయల నోట్ ఒకసారి ఇస్తారా? చూసి మళ్ళీ ఇచ్చేస్తాను. థ్యాంక్స్ సార్, చాలా బాగా.